నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఎన్డీఏ చైర్మన్ రాజీనామా చేయాలని, అలాగే దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి గణేష్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ నెల 4న విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. నీట్ అభ్యర్థులకు న్యాయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. జాతీయ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఈ నెల 4న నిర్వహించే బంద్ను జయప్రదం చేయాలని వారు కోరారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. బర్తరఫ్ చేయాలి. ఎన్టీఏ చైర్మన్ బర్తరఫ్ చేయాలి. ఎన్టీఏ చైర్మన్ నశించాలి. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలి. నీట్ అభ్యర్థులను జయప్రదం చేయండి. ఈ నెల 4న విద్యా బంధును న్యాయం చేయాలి. నీట్ అభ్యర్థులను వర్ధిల్లాలి. వామపక్ష విద్యార్థి సంఘం పీడీఎస్యూ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నీట్ అభ్యర్థులతో చెలగాటమాడుతూ ఇవాళ నీట్ అభ్యర్థులకు న్యాయం చేయని పరిస్థితి జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ నెల 4న విద్యా సంస్థలు బంద్ చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా. ఏదైతే నీట్ అభ్యర్థులను న్యాయం చేయాలని చెప్పేసి, దాంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి, అలాగే ఎన్టీఏ చైర్మన్ను రద్దు చేయాలని చెప్పేసి మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ నెల 4న విద్యా సంస్థలు బంద్ చేస్తూ ఉన్నామో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు సహకరించాలి. అలాగే